హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో తెల్ల వంకాయ మసాలా వేసి కర్రీ చేసి చూపిస్తున్నానండి మా ఫ్రెండ్స్ అందరి కోసం. మరి అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. మరి ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని ఆవాలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవ్వండి వంకాయలు కూడా కట్ చేసుకున్నాను. తెల్ల వంకాయలు అండి. వీటిని న్యాచురల్గా మనం గుత్తి వంకాయలాగా వండుకోవచ్చు, కానీ నేను మన ఊరి పద్ధతిలో మసాలా పెట్టి ఇగురు కర్రీ చేస్తున్నాను అనమాట. మరి ఎలా చేయాలో చూసేసేయండి. ఇప్పుడు ఆవాలు వేయగానే ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. ఆవాలు చిట్టపట్టం అన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఇప్పుడు బాగా తిప్పుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి కదండి. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను వంకాయ ముక్కలను ఆల్రెడీ కోసి పక్కన పెట్టుకున్నాను కదా. తెల్ల వంకాయలండి ఇవి. మా దేశంలో ఏంటంటే కొంచెం ఇవి వంకాయ రంగులో ఉండే వంకాయలు వస్తాయి. ఇవి తెల్ల వంకాయలు. వీటిని మసాలా పెట్టుకుని వండుకుంటాను. ఎలా వండాలో మీకు చేసి చూపిస్తాను. మాకేంటంటే నల్ల వంకాయలు ఉంటాయి, తెల్ల వంకాయలు పెద్దగా రావు. ఈ అటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి వస్తాయి అనుకుంటా. ఇవి తెల్ల వంకాయలు, అవి నల్ల వంకాయలు. మాకు ఎక్కువ శాతం మెట్ట వంకాయలు అవే పడుతాయి. వాటినే మేము వండుకుంటాం. అయితే వీటిలో మసాలా పెట్టి మసాలా మజ్జిగ కోసి వండొచ్చు, కానీ నేనేంటంటే పైన జల్లేసి వండుతున్నాను. అయితే ఇప్పుడు కొద్దిగా ఉప్పు జల్లేస్తాను. ఉప్పు జల్లేస్తే మగ్గుద్ది కదా, అది మూత పెట్టేస్తా. ఉప్పు జల్లాను కదా, వీటిని ఏంటంటే ఇలా తిప్పేసుకుని మూత పెట్టేస్తాను. అసలు శాస్త్రమే వంకాయ ఊరికే మగ్గిపోద్దండి. ఒగలమారి వంకాయ సెగదగలగానే మగ్గిపోద్దంట. ఇప్పుడు సిమ్లో పెడతా. పెద్దగా హైలో ఏం పెట్టద్దు, సిమ్లో పెట్టుకోండి. చూసారా, చెప్పాగా ఒగలమారి వంకాయ సెగదగలగానే మగ్గిపోద్దంట. ఇప్పుడు కారం వేసుకుందాం. ఈ ఒగలమారి వంకాయకి మగ్గిపోయింది. కారం వేసుకుని తిప్పుకుంటాను. కారం వేసుకుని తిప్పుకున్నానండి వంకాయని. ఉప్పు కూడా చూసుకున్నాను, మసాలా చల్లాను, అంతా సరిపోయింది. ఇక మరి నేను కట్టేస్తానండి. ఇంకెంతకన్నా ఉంచితే మాడిపోద్ది. మరి ఇదిగో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు తెల్ల వంకాయ మసాలా వేసి ఇగురు కర్రీలాగా, ఫ్రై కర్రీలాగా చేశానండి. ఇందులో చారు పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు నూరుకోవచ్చు. నేనైతే పప్పు ఉందండి, అది వండుతాను. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ వంటకం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు ఈ వీడియో ఆపేస్తానండి ఇంతటితో. బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి.